జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మనకి చాలామంది ప్రేమిస్తూ ఉంటాము, లేకపోతే భార్యాభర్తలు ఒక్కొక్కసారి అన్యోన్యత తప్పి వాళ్ళ మధ్య గొడవలు అనేది వస్తూ ఉంటుంది. అలాగే చాలామంది చాలా రకాల బంధుత్వాలలో కూడా విభేదాలు అనేవి వస్తూ ఉంటాయండి. అయితే మనం బాగా ఇష్టపడేవారు మనకి వశం అవ్వాలి అనుకున్నప్పుడు, అంటే మన మధ్య తేడాలు వచ్చినప్పుడు ఈగో ప్రాబ్లమ్స్ వల్ల కానీ, లేదా ఆర్థిక సమస్యల వల్ల కానీ, లేదా చిన్న చిన్న అపోహల వల్ల కానీ, లేదా వేరే వాళ్ళు చాడీలు చెప్పడం వల్ల కానీ చాలామంది జీవితాల్లో కొన్ని అపోహలు అపార్థాలకు దారితీసి వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ అనేది విరిగిపోయే స్థితికి వెళ్ళిపోతూ ఉంటుందండి. మళ్ళీ వాళ్ళు కలుద్దాము అనుకునే టైంకి వాళ్ళ యొక్క ఈగో అనేది ఆ మధ్య పరస్పరంగా విభిన్నంగా ఉండడం వల్ల వాళ్ళు కలవటానికి ఇష్టమే కానీ మాట్లాడడానికి ఇష్టం లేకుండా ఉన్నట్టుగా నటిస్తూ ఉంటారు. ఏదేమైనా సరే మనకి ఇష్టమైన వాళ్ళని మనము వశం చేసుకొని మనము సంతోషంగా జీవించాలి అంటే చాలా చక్కటి ఒక మంత్రం ఉందండి. ఈ మంత్రాన్ని మీరు నేను చెప్పిన విధంగా రాసి దిండి కింద పెట్టుకోవడం వల్ల మీకు 9 రోజుల్లో కానీ, లేదా 11 రోజుల్లో కానీ, లేదా 21 రోజుల్లో మంచి మార్పులు అనేవి మీకు కనిపిస్తాయి. మీరు ఎవరైతే ఇష్టపడుతూ ఉంటారో వాళ్ళు మీకు మెసేజ్ చేయటం కానీ, లేదా ఫోన్ కాల్ చేయటం, లేదా మీకు తారసపడి వాళ్ళు ఎదురుపడి మీరు మాట్లాడుకోవడం కానీ, మళ్ళీ మీరు మంచిగా పొజిషన్లోకి, అంటే మంచి ప్రేమ వ్యవహారం మంచిగా మళ్ళీ రావటానికి, అంటే విడిపోయిన ప్రేమ మళ్ళీ కలవటానికి, లేదా విడిపోయిన బంధం మళ్ళీ రావటానికి, అది ప్రేమ అంటే ఇక్కడ భార్యాభర్తలు ప్రేమికులనే కాదండి, ఏ రకమైన బంధంలో అయినా సరే, అది ఫ్రెండ్షిప్ అయినా మరి ఇంకేమైనా సరే, లేదా సొంత బంధుత్వాలు అన్నదమ్ములు కానీ, అక్కా చెల్లెళ్ళు కానీ, అన్న అక్కలు కానీ, ఇలా రకరకాల మన మధ్య ఉన్న సంబంధాల్లో ఏమైనా తేడాలు వచ్చినప్పుడు వాళ్ళకి మనం కలిసిపోయి మంచిగా ఉందాము అనుకున్నప్పుడు మనం ముందుగా ధైర్యం చేసి మాట్లాడడానికి కొంతమంది ప్రయత్నించకపోవచ్చు. అది ఇగో వల్ల అవ్వచ్చు, లేదా రకరకాల కారణాలు వాటికి అవి ఉండవచ్చు. అవన్నీ పోయి మీరంతా ఎవరు ఏదైనా సరే ఏమైనా సరే మనందరము కూడా సరిగ్గా ఉండాలి అంటే మనకు కావాల్సింది ఏమిటి అంటే ఒక బిర్యానీ ఆకు కావాలి. దాని మీద రెడ్ కలర్ పెన్ తీసుకొని ఈ మంత్రాన్ని రాసి మీరు దిండి కింద పెట్టుకు పనుకోండి. అలాగే రోజు 9 సార్లు చదవండి పడుకునే ముందు. ఆ మంత్రము ఏమిటి అంటే ఓం నమో వాసుదేవాయ క్లీం. మీరు ఎవరినైతే మీ వశం కావాలి అనుకుంటున్నారో వాళ్ళ పేరు అక్కడ అనుకోవాలి. వసీయ కురు కురు స్వాహ. ఓం నమో వాసుదేవాయ క్లీం. మీరెవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళ పేరు వసీయ కురు కురు స్వాహ అనే ఈ చక్కటి మంత్రాన్ని కనుక మీరు బిర్యానీ ఆకు మీద రెడ్డింగ్ పెన్తో రాసి మీరు ఏం చేయాలి అంటే రోజు రాత్రి నిద్రించే ముందు ఈ మంత్రాన్ని ఒక 9 సార్లు 21 సార్లు మీ ఓపికను బట్టి అనుకోండి. అలా అనుకొని ఆ బిర్యానీ పేపర్ని మీ దిండి కింద పెట్టుకొని కొనుక్కోండి. ఇలా ఒక 9 రోజులు కానీ 11 రోజులు మీరు రోజు కూడా మళ్ళీ ఆ బిర్యానీ ఆకును తీసి ఆ మంత్రాన్ని మీరు చదవటము, మళ్ళీ దిండి కింద పెట్టుకొని పడుకోండి. ఈ విధంగా మీరు చేయాలి అండి. సింపుల్ మంత్రము అండి. రెడ్డింగ్ పెన్ తీసుకోవాలి, బిర్యానీ ఆకు మీద ఓం నమో వాసుదేవాయ క్లీం, తర్వాత మీరు ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళ పేరు వసీయ కురు కురు స్వాహ అనే ఈ చక్కటి అద్భుతమైన మంత్రాన్ని కనుక మీరు రాసి దిండి కింద పెట్టుకొని పడుకోవటం వల్ల తప్పకుండా వితిన్ 9 or 11 డేస్లో, లేదా 3-4 డేస్కి కొంతమందికి, లేదా 1 డేలోనే కొంతమందికి మీ ప్రేమ స్ట్రాంగ్ని బట్టి వాళ్ళు వెంటనే మీకు మెసేజ్ చేయటము, ఫోన్ కాల్ చేయటము, తారసపడటము, ఏదో విధంగా మీ ప్రేమ అనేది మళ్ళీ అనేది చిగురించడము అనేది జరుగుతుందండి. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. జై వారాహి మాత. జై వారాహి మాత.